यो ब्रह्माणं विदधाति पूर्वं यो वै वेदांश्च प्रहिणोति तस्मै तं ह देवम् आत्मबुद्धिप्रकाशं मुमुक्षुर्वै शरणम् अहं प्रपद्ये। योऽन्तः प्रविश्य मम वाचमिमां प्रसुप्तां सञ्जीवयति अखिलशक्तिधरः स्वधाम्ना अन्यांश्च हस्तचरणश्रवण त्वगादीन् प्राणान् नमो भगवते पुरुषाय तुभ्यम्। निमेषोन्मेषाभ्याम् प्रलयमुदयं याति जगति तवेचाहुः सन्तो धरणिधरराजन्यतनये तदुन्मेषाज्जातं जगदिदमशेषं प्रलयतः परित्रातुं शिङ्के परिहृतनिमेषाः तव दृशः। శ్రీ శంకర భగవత్పాదకృత సౌందర్య లహరి స్తోత్రరాజం. శాస్త్రం శారీరమీమాంసా దేవస్తు పరమేశ్వరః ఆచార్యాః శంకరాచార్యాః సంతు మే జన్మ జన్మని. శ్రీ శంకర భగవత్పాదకృత సౌందర్య లహరి స్తోత్రంలో 61 శ్లోకాలను అధ్యయనం చేశాము. 62వ శ్లోకం ఈనాడు అధ్యయనం చేయబోతున్నాము. అద్వైత అధ్యయన భారతి వారి అధ్యయనం. ఈనాటి శ్లోకం ప్రకృత్యా రక్తాయాః తవ సుదతి దంతచ్ఛదరుచే ప్రవక్షే సాదృశ్యం జనయితు ఫలం విద్రుమలత న బింబం త్వద్బింబ ప్రతిఫలన రాగాదరుణ్ అరుణితం తులాం అధ్యారోఢుం కథమివ నలజ్జేత కలయా. ఒకసారి స్ప్లిట్స్ చూసుకోండి, మళ్ళీ చదువుతాను. ప్రకృత్యా రక్తాయ తవ సుదతి దంతచ్ఛదరుచే ప్రవక్షే సాదృశ్యం జనయతు ఫలం విద్రుమలత న బింబం త్వద్బింబ ప్రతిఫలన రాగాత్ అరుణితం తులాం అధ్యారోఢుం కథమివ నలజ్జేత కలయ. తులామధ్యారోఢుం కథమివ నలజ్జేత కలయ. అమ్మ యొక్క నాసికను పోయినసారి ధ్యానించుకున్నాం. అసౌ నాశా వంశత్తు హినగిరి ధ్వంస వంశధ్వజపటి అంటూ ఈనాడు కొంచెం కిందకి దృష్టి ప్రసారించి ఆ సాకారాన్ని దర్శిస్తూ అమ్మ యొక్క అతి లావణ్యమైన ఎర్రని పెదాలు కనిపిస్తున్నాయి. ఆ పెదాలను ధ్యానం చేసుకు. ఆ పెదవులు ఎలా ఉన్నాయట? ప్రకృత్యా స్వభావ సిద్ధంగా
ఆరక్తాయా చాలా ఎర్రగా ఉన్నాయి. తవ నీ యొక్క సుదతి అంటే మంచి పలువరుస కలిగిన దానం. సుదతి అంటే లేడీ అని అర్థం. మంచి పలువరుస ఉన్న లేడీ సుదతి. దంత చెదరుచే దంత దంతములు, దంత చెదములు పెదవులు. వాటి యొక్క రుచే అంటే కాంతి, లావణ్యం. ప్రకృత్యా రక్తాయా తవ దంత చెదరుచే సుదతి ప్రవక్షే సాదృశ్యం. దీనికి సాదృశ్యాన్ని, ఒక ఉపమానాన్ని చెప్పాలి అనుకుని చెప్తున్నాను, కానీ చెప్పలేను. ఎందుకు? తత్వానికి, పరాదేవతకు ఎవరైనా సామ్యం చెప్పగలరా? అని ప్రయత్నం చేస్తున్నాను అన్నట్టుగా ప్రవక్షే సాదృశ్యం విద్రుమలతా ఫలం జనయతు. పగడాలు గాని తీగగా అయి ఆ తీగలకు ఎర్రని పండ్లు పండితే ఒకవేళ అవి నీ యొక్క పెదములకు సాదృశ్యం. పగడాలు తీగలేమిటండి? అవి కోరల్స్ కదా. పగడాలు తీగలు కావు, ఆ తీగలకు పండ్లు పండవు, అవి ఎర్రగాను ఉండవు. అవి నీ నీ పెదవులకు సాటి చెప్తాను అంటే అవి సాటి కావు. అటువంటిది ఏది లేదు, అంటే సాటి లేదు. పోనీ లోకంలో అందరూ పెదవులను దొండపండుతో పోలుస్తారు కాబట్టి నబింబం బింబ ఫలము సరిపడదు. బింబఫలం అంటే దొండపండు. అది త్వత్ నీ యొక్క, నీ మేని యొక్క బింబ ప్రతిఫలన రాగాత్ అరుణితం. నీ యొక్క శరీర కాంతి అయినటువంటి అరుణమము ప్రతిఫలించుట వలన, ప్రతిఫలిన రాగాత్ అరుణితం ఎరుపైంది. అటువంటి దొండపండు నీ మీద డిపెండెంట్ అయి ఉండి ఇండిపెండెంట్ ఎగ్జిస్టెన్స్ లేనటువంటి ఆ దొండపండు తులాం మధ్యారూఢం. సామ్యం చెప్పడానికి రాసులో ఎక్కి ఎలా కూర్చుంటుంది? కథమివన లజ్జేత కలయ, కథమివన లజ్జేత, ఎందుకు సిగ్గుపడదు? కలయ అంటే అందులో 1/16 పార్ట్ అయినా సరే సామ్యం ఉంటే కూడా ఓకే, ఒప్పుకుంటాం. అది కూడా లేదు. అంటే ఏమిటర్థమైంది? అమ్మా, నీ యొక్క పెదవులను ధ్యానం చేస్తున్నాను. ఆ పెదవులు అత్యంత రమణీయమైన అరుణిమను స్వభావ సిద్ధంగా కలిగి ఉన్నాయి. లోకంలో పెదవులతో పోల్చేటటువంటి అంశాలు రెండున్నాయి. ఒకటి పగడము, రెండవదేమో దొండపండు. పగడమా కూరలు, ఆ కూరలు జడము. జడాన్ని నేను ఎలా ఏ, చైతన్యవంతమైన నీతో కంపేర్ చేస్తాను? కాబట్టి వాటిని ఒక లతగా చేసుకుంటే, ఆ వీటిని ఒక లత అవుతే, ఆ లతకు కానీ పండ్లు పండినట్లయితే, ఆ పండ్లు ఎర్రగా ఉన్నట్లయితే అవి నీ పెదవులకు సాటి చెప్పవచ్చు. నేమో నెంబర్ వన్, అది అలౌకికము. ఎందుకంటే పెదవులు రక్తిమమ్మకు సాటి వచ్చుటకు విద్రమము లత కాదు, దానికి పండు పండదు. కాబట్టి ఎరుపుదనానికి కంపేర్ చేయడానికి సరిపడదు. పోనీ లోకంలో కవులందరూ బింబ ఫలము అని చెప్తారు, దొండపండు అని క్రింది పెదవిని. ఆ క్రింది పెదవిని దొండపండుతో కంపేర్ చేద్దాం. అయ్యో, అది ప్రతిఫలన రాగాదరుణితం అరుణితం. నీ యొక్క శరీర కాంతి దాని మీద ప్రతిఫలించడం వలన నువ్వు బింబము. త్వద్బింబ ప్రతిఫలన రాగాదరుణితం అంటే నీవు బింబము, అది ప్రతిబింబము. బింబము లేని ప్రతిబింబం ఎలా ఉంటుంది? బింబము యొక్క శక్తి వలననే ప్రతిబింబం ఏర్పడుతుంది. చేత అది కంపారిజన్కి పనికి రాదు. తులాం అధ్యారోఢం, సామ్యం కోసం నిలబడడానికి, త్రాసులో ఎక్కి కూర్చోవడానికి. కథమివ నలజ్జేత,
ఎందుకు సిగ్గుపడదు? కలయా ఒక 1/16 పార్ట్ కూడా అది సామ్యము మళ్ళీ చదువుతాను. ప్రకృత్యా రక్తాయ సుదతి తవ దంతఛదరుచే ప్రవక్షే సాదృశ్యం జనయతు ఫలం విద్రుమలత న బింబం త్వద్బింబ ప్రతిఫలన రాగాత్ అరుణితం తులాం అధ్యారోఢుం కథమివ నలచ్చేత కలయా. ప్రకృత్యా ఆరక్తాయా తవ సుదతి దంతచ్ఛద రుచేః ప్రవక్షే సాదృశ్యం జనయతు ఫలం విద్రుమలత న బింబం తద్బింబ లేకపోతే త్వద్బింబ రెండు చెప్పుకోవచ్చు. ప్రతిఫలన రాగాత్ అరుణితం తులాం అధ్యారోఢుం కథం ఇవ న లజ్జేత కలయా. అది పదచ్ఛేదం. దండాన్వయం ఎలా ఉంటుంది? హే సుదతి, ఓ అమ్మా, ప్రకృత్యారక్తాయాః తవ దంతచ్ఛదరుచేః యది విద్రుమలతా ఫలం జనయతు. యది ఒకవేళ, ఇఫ్ విద్రుమలత ఫలాన్ని గాని కలిగించినట్లయితే, పుట్టించినట్లయితే, సాదృశ్యం ప్రవక్షే. అది పుట్టించదు కానీ సాదృశ్యం లేదు. తద్బింబ ప్రతిఫలన రాగాదరుణితం బింబం, నీ యొక్క బింబములోని ప్రతిఫలనము వలన ఎరుపైనటువంటి బింబ ఫలము కలయా 1/16 పార్ట్కైనా సరే సరిపడుతుందా? తులాం అధ్యారోఢం కథమివన లజ్జేత. అంటే ఆ విధముగా సామ్యం చెప్పడానికి ఎందుకు తను సిగ్గుపడదు? అంటే అది కూడా సామ్యానికి పనికి రాదు. చాలా మంచి వేదాంతాంశాలు ఉన్నాయి. చాలా అందమైనటువంటి పోయిటరీ కూడా ఉన్నది. చూద్దాం. హే సుదతి, దత అంటే దంత అన్నమాట. సంస్కృతంలో దత అంటే టూత్. సుదతి మంచి దంతముల వరుస గల సుందరమైన అమ్మా, ప్రకృత్యా స్వభావము చేతని సహజముగాని ఆరక్తాయా అంతటను దట్టముగా ఎర్రనైనా మిక్కిలి కెంపు అన్నె కలదైనా తవా నీ యొక్క దంతఛద పెదవి యొక్క రుచే కాంతికి సాదృశ్యం పోలికను ప్రవక్షే ప్రకృష్టేన వక్షే చక్కగా చెప్పుచున్నాను. ఏమిటా సాదృశ్యం? విద్రుమలత పగడపు తీగ ఫలం పక్వమైన ఫలమును జనయతు పుట్టించినట్లయితే నీ పెదవికి సాదృశ్యం లభిస్తుందేమో. విద్రుమము లత కాదు, దానికి ఫలము కలుగదు, కాబట్టి అది సాదృశ్యం కాదు. అంతేనా? త్వద్బింబ ప్రతిఫలన రాగాత్, త్వత్ నీ యొక్క బింబ, తను యొక్క అరుణిమము, నీవు బింబము, అది ప్రతిబింబించుట చేత అరుణితం ఎర్రనైన బింబం దొండపండు అంటే కలయా 16వ పాలు చేతనైనా తులాం సామ్యమును అధ్యారోఢం పొందుటకు సాటి నిలుచుటకు అధి ఆరోఢం అధ్యారోఢం కథం ఇవ ఏ విధముగా నలజ్జేత
సిగ్గుపడకుండా ఉంటుంది. అమ్మా, నీ పెదవుల రక్తిమముకు బింబఫలము దొండపండు సాటి రాదు. పగడమా జడము, అది సాటి రాజు. కనుక అది అంతే. తవ అధరోష్ట లావణ్యము ఔపమ్య రహితం, ఉపమానము లేనిది, పీర్లెస్ అంటుంది. అమ్మా, చక్కని పలువరస గలదేవి అంటే మళ్ళీ పళ్ళను వేరే వర్ణించక్కర్లేకుండా ఆ పెదాలతో పాటే పళ్ళను కూడా వర్ణిస్తూ, చూస్తూ, ధ్యానిస్తూ సోదతి అనేటటువంటి ప్రయోగంలోనే ఇమిడిపోయింది. ఎందుకు? పళ్ళు దంతఛదముల లోపల ఇమిడి ఉన్నాయి కదా. దంతఛదములను వర్ణిస్తే దంతములను కూడా చేర్చి వర్ణించినట్లే స్వభావముగానే ఎర్రనైన నీ పెదవుల లావణ్యానికి పోలిక చెప్పాలంటే ఈ నీ సృష్టిలో ఏది సరిపడదు. అది నాకు తెలుసు. నీతో సామ్యము ఏదీ లేదు. నీ పెదవుల కాంతి సహజముగానే ఎర్రన, ప్రకృత్యా ఆరక్తాయా. ఓష్టరాగము అవసరమే లేదు. ఓష్టరాగం అంటే లిప్స్టిక్. చూడండి, మీరందరూ వేసుకుంటూ ఉంటారే ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు. లిప్స్టిక్, లిప్ స్టిక్. ఆ లిప్స్టిక్ అంటే ఓష్టరాగ అంటే లిప్స్టిక్. ఓష్టరాగము అవసరమే లేదు. ఒకవేళ పగడపు తీగకు పండు పండినట్లు ఊహించగలిగితే ఆ పండుకు నీ పెదవితో సామ్యము లభించవచ్చునేమో. పోనీ దొండపండుతో నీ పెదవికి పోలిక చెబుదామని అనుకున్నా అది కూడా సరిపడదు. ఎందుకంటే దొండపండునకు ఉన్న ఎరుపుదనము సహజమైనది కాదు. నీమేని అరుణిమమో లేక పెదవుల ఎరుపుదనమో ప్రతిఫలించుట వలన తద్బింబ ప్రతిఫలనరాగాత్ అరుణితం, దొండపండునకు ఆ ఎర్రదనము వచ్చినది. కనుక దాని పేరే బింబ ఫలము. అంటే అది ప్రతిబింబ ఫలము. నిజంగా దానికి స్వతంత్ర సత్తా ప్రతిపత్తి లేదు, పరతంత్రం. నీ పెదవి లావణ్యంలో ఆ బింబ పండుగ 16వ వంతు కూడా సరిపడదు. కలయ నీతో సామ్యమునకు తొలతూగాలంటే సిగ్గుపడకుండా ఎలా ఉంటుంది? సహజ రక్తిమగల నీ ఓష్టయుగ్మము ఔపమ్య రహితం, పెదవుల ద్వయము ఔపమ్య రహితం, ఉపమానము లే. అయిపోయిందిగా పాఠం. మరేం చెప్పేశారు? ఉపమానం లేదు, మరి ఇంకెందుకు? ఇంకా మిగతావన్నీ చాలా ఉన్నాయి, తెలుసుకోవాలి. అదిగో ఈ సెంటర్లో ఫోటోలో కనిపిస్తున్నది. ఇవి కోరల్స్. సముద్రం లోపల భాగంలో నీళ్లలో ఉంటాయి. రకరకాల రంగుల్లో ఉంటాయి. అందులో కొన్ని ఎరుపు రంగు, కొన్ని బ్రౌన్ కలరు, కొన్ని గ్రీన్ కలరు, కొన్ని డీప్ బ్లూ కలరు, అలా రకరకాల కొన్ని వైట్ కలర్స్ కూడా ఆ కలర్ కోరల్స్ ఉంటాయి. ఆ కోరల్స్ అనేటటువంటివి యానిమల్ కింగ్డమ్కి చెందినవి. ఆ యానిమల్స్ అంటే లోయర్ లెవెల్ ఆఫ్ ఇన్వర్టిబ్రేట్ యానిమల్స్. ఆ యానిమల్స్ ఈ కోరల్స్ని బయటకు తీసి వాటిని శుద్ధి చేసి చిన్న చిన్న ముక్కలుగా ఆ షెల్ని కట్ చేసి వాటికి కన్నాలు పెడితే ఇవి పగడాల బీడ్స్, పూసలు అవుతాయి. ఈ పూసలను దండగా చేస్తే ఈ విధంగా పగడాల దండలు. వీటిని మనం ఈ దండను కొనుక్కొని మనకు కావాల్సిన విధంగా దాటిని మళ్ళీ పగడాల నెక్లెస్, నాది పగడాల నెక్లెస్ అంటూ చెప్పుకుంటూ పెట్టుకో. ఓకే. ఇవి లతలుగా, వాటికి పండ్లు పండవు. కానీ విద్రుమలత ఫలం జ్ఞాయితు అంటూ అలౌకికంగా ఊహించి చెప్పారు. సో లిటిల్ అండర్స్టాండింగ్ ఆఫ్ వాట్ ఆర్ corals for those of you who don't understand clearly. కోరల్ అంటే పవాళము, ప్రవాళము, పగడము. ప్రకృతి ప్రవాళము. ప్రకృతి అనేట దాని యొక్క ప్రకృతి శబ్దం. వికృతి శబ్దము పగడము, పవళము అంటాం కదా, ప్రవాళం. ఓకే. కోరల్స్ ఆర్ కొలోనియల్ మెరైన్ ఇన్వర్టిబ్రేట్స్. కొలోనియల్ అంటే కాలనీస్, కాలనీస్ ఒక్కటి ఉండదు. అది కాలనీస్గా గుంపులు గుంపులుగా, మీనింగ్ దే ఆర్ టైనీ మెరైన్ యానిమల్స్.
They are not plants. These animals are invertebrate animals, అంటే lower level of animals that live together in groups forming colonies. They are a part of Cnidaria family. నైడేరియా అనే గ్రూప్కు చెందినటువంటి ఇది కోరల్స్. వీటిలోనే జెల్లీ ఫిష్, సీ యానిమల్స్ కూడా ఉన్నాయి. Corals play a vital role in marine ecosystem, forming complex structures called coral reefs. ఈ కోరల్ రీఫే మనకి అందరికి బయటకు తీసుకొస్తారు. వాటి నుంచి ఇవి తయారు చేస్తారు. ఇండివిజువల్ కోరల్స్ ఆర్ కాల్డ్ పోలిప్స్. ఒక్కొక్క కోరల్ యానిమల్ని పోలిప్ అంటారు. విచ్ హ్యావ్ ఎ బేసిక్ స్ట్రక్చర్ విత్ ఎ మౌత్ సరౌండెడ్ బై టెంటకల్స్. Many corals, especially those that build the reefs, secrete a hard skeleton made up of calcium carbonate. అంటే యానిమల్ ఇలా దాని మౌత్ ఉంటుంది. ఆ మౌత్ నుంచి లాలాజలం మనకి ఊరినట్టు ఒక హార్డ్ సబ్స్టెన్స్ వస్తుంది. అది గట్టి పడుతుంది, పైకి వచ్చి రంగురంగులుగా ఉంటుంది. ఏ రంగైనా ఉండవచ్చు. అది ఇంకో పక్కన చూడండి, బొమ్మలో మల్టీ కలర్డ్గా ఉంది. ఆ హార్డ్ సబ్స్టెన్స్ ఏమిటి? కాల్షియం కార్బోనేట్. ముందు శ్లోకంలో ఏం చూసాము? ముత్యాలు. అవేమిటి? అవి కాల్షియం కార్బోనేటే, అంటే ఇనర్ట్ మెటీరియల్. ఆ కాల్షియం కార్బోనేటే రంగుగా ఉండేసరికల్లా బయటగా తీసుకుని అవేవో చాలా ప్రెషస్ అని చెప్పి మనం వాటిని కోసి, ముక్కలు కోసి, దాని కన్నాలు పెట్టి దారాలు గుచ్చి మెడలో వేసుకుని అబ్బా చాలా బాగుంది అంటూ వయ్యారంగా తిప్పుకుంటాం. In summary, corals are fascinating marine animals that play a crucial role in the health of our oceans and the well-being of countless species and people. Understanding the corals and their importance is essential for the vital maintenance of marine ecosystem. Okay. ఇంతెందుకు తెలుసుకోవాల్సి వచ్చింది? పోయినసారి ముత్యాల యొక్క కల్చర్ ఎలా తెలుసుకున్నాము? కోరల్ కల్చర్ అంటే కోరల్స్ని కూడా కల్చర్ చేసి వాటిని బయటకు తీసి వాటి నుంచి పొగడాలు తయారు చేయడం చాలా చక్కటి ఇండస్ట్రీ. ప్రకృత్యాః తవ తవ సుదతి దంతచ్చదరుచే. మొదటి పాదం. కెంపు రంగుగల సొంపులొలికే ఇంపైన అమ్మవారి పెదాల ధ్యానం. కెంపు రంగుగల సొంపులొలికే ఇంపైన తల్లి పెదాల ధ్యానం. ప్రకృత్యా ఆరక్తాయాః సహజముగానే ఎర్రనైనా. దృష్టి ఏమిటి? క్రియేటివిటీ, క్రియేషన్. క్రియేటివిటీ అంటే ఏమిటి? రజోశక్తి, రజోగుణం. 80% ఆఫ్ ద క్రియేషన్ ఈజ్ రజోగుణ ప్రధానం. చూడండి, యాక్టివిటీ ప్రధానం. ఆరక్తాయా, ఆ సమంతాత్ అంటే అంతటా. ఆ అనేది అన్ని వైపులా, అంతటా ఎరుపుదనము కలిగిన. కూరలో పక్కన కలర్ఫుల్గా ఉంటుంది, ఇంకో పక్క కలర్లెస్, ఇంకో పక్క బ్లూ కలర్గా, మొత్తం అంతటిగా రెడ్గా ఉండకపోవచ్చు. మరి అమ్మ ప్రకృత్యా రక్తాయా, ఆసమంతాత్ రక్తాయా, అంతటా ఎరుపు కలిగినటువంటి. సుదతి అందమైన పలువరస గల. దత డెంటల్. చూడండి ఎంత దగ్గరగా ఉన్నాయి రెండు లాంగ్వేజెస్. దత అంటే దంత, దంత అన్నమాట. దంత, దంత అంటే దంత. సుదత్ హ్యాండ్సమ్ టూత్, ఇది మ్యాస్క్యులైన్ జెండర్. సుదత్ యాడ్జెక్టివ్ చేస్తే చక్కని పలు వరస, విశేషణము సుదతి. ఆడ స్త్రీలింగ శబ్దంగా చేస్తే సుదతి. దంతఛద దంతములకు ఆచ్ఛాదనము. నిన్న చూశాము. ఛద అంటే ఛంద, అందుకే ఛందస్సులు ఛందాంసి యస్య పర్ణాని యస్సం వేద సవేద వితు అన్నట్టుగా ఈ ఛదము ఆచ్ఛాదనము, రక్షణ, కవచము, కప్పు, ఛదము, వేటికి దంతాలకు. ఏమిటవి?
ఇదిగో ఈ పెదాలు. చూడండి ఎంత క్రియేటివ్గా ఈ సాఫ్ట్ పార్ట్స్ క్రియేట్ చేశారంటే, డైరెక్ట్గా కానీ మనం మొహం మీద ల్యాండ్ అయితే నోట్లో ఉన్న పళ్ళన్నీ ఊడిపోయి విరిగిపోకుండా ఒక సాఫ్ట్ కుషన్ అడ్డు పెట్టారు. ఆ పెదవి కట్ అవుతుంది, బ్లీడ్ అవుతుంది, వారం రోజుల్లో హీల్ అవుతుంది. అదే డైరెక్ట్గా దంతాలు బయటకు పెట్టారనుకోండి, తప్పక ఇరిగిపోతే మరి రావు. లైఫ్ టైం ఒకసారి వస్తాయి, అంతే. మళ్ళీ ఆర్టిఫిషియల్ టూత్ పెట్టుకోవాలి. అంటే దంతఛదములు అందమే కాకుండా రక్షణనిస్తున్నాయి. ఈ శరీరము చర్మం చేత కవర్ అయి ఉంది. అది రక్షణ మొదటి ఫంక్షన్. రెండవది అందం, మొదటిది రక్షణ. ఛదము దంతములకు ఆచ్ఛాదనము. దంతఛదం ది ప్రొటెక్టివ్ ఎలిమెంట్ ఆఫ్ టీత్ ఆర్ ద లిప్స్. దంతములకు రక్షణను ఇచ్చేవి, కప్పి ఉంచేవి. కాబట్టి దంతఛదములు. రుచి అని ఉంది. దంతఛద రుచే, కాంతికి. రుచి అంటే ఏమిటి? రుచి అంటే టేస్ట్, డిజైర్, విష్, ఇంట్రెస్ట్, అభిరుచి. రుచి మీన్స్ డిజైర్. వాడికి ఆ విషయం మీద రుచి లేదు. హీ డజంట్ డిజైర్ ఇట్, హీ డజంట్ విష్ ఇట్. ఈ ఈ ఆహార పదార్థము రుచిగా లేదు, టేస్ట్గా లేదు. ఇంట్రెస్ట్, దాంట్లో అభిరుచి ఉండాలి. దాని వైపు అభిముఖంగా రుచి ఉండాలి, ఇంట్రెస్ట్ ఉండాలి. లేకపోతే రుచి అంటే స్ప్లెండర్, కాంతి అని అర్థం. ఇక్కడ స్ప్లెండర్, కాంతి అనే అర్థాన్ని గ్రహించాలి. ఓకే. నెక్స్ట్, తవ దంత చెదరుచే, నీ పెదవుల యొక్క ఎరుపునకు, లావణ్యమును. సహజముగా ఎర్రనైన వాటికి ప్రకృత్యా ఆరక్తాయా దంతఛదరుచే ఓష్టరాగం, మేకప్, లిప్స్టిక్లు ఎందుకు? లేని అందాలు తెచ్చిపెట్టుకోవడానికి మేకప్లు. స్వయంగా అందంగా ఉన్న అమ్మాయికి లేకపోతే అమ్మవారికి మేకప్లు ఎందుకు? ముసిన ముత్యానకేలే మెరగులు, అసలు చిత్తానకేలే అలవోకలు. ప్రకృతికి తల్లికి సామ్యము ఏమి చెప్ప వీలగును అంటే ఏమిటి? అచింత్యం, అవ్యపదేశ్యం, అవ్యవహార్యం అంటూ ఏదైతే చెప్పారో, అదృష్టం, అగ్రాహ్యం, అచింత్యం, అవ్యపదేశ్యం, ఏ విధమైన పోలిక లేనిది, పీర్లే. ఓకే. పీర్లెస్ అనేటటువంటి ప్రవక్షే సాదృశ్యం. కష్టపడి ఏదో విధంగా ఒక సాదృశ్యాన్ని, ఒక సరిపోలికను, ఒక సామ్యాన్ని చెప్తాను, చెప్తున్నాను. ప్రవక్షే, కానీ చెప్ప చెప్తున్నాను కానీ చెప్పలేను. ఎందుకు చెప్పలేను? పరతత్వానికి ఎవరు సామ్యం చెప్పగలరండి? అటువంటిది మరొకటి లేదు కదా. ఏకమేవా అద్వయం బ్రహ్మ. పరబ్రహ్మ రూపమైనటువంటి అమ్మవారికి సామ్యం ఏముంటుంది? అయితే ఒకవేళ విద్రుమం అంటే ప్రవాళం, పగడం. కానీ విద్రుమం అంటే ప్రవాళము, పగడము లేక పవళము. ప్రవాళము ప్రకృతి, పగడము వికృతి. కోరల్ రీఫ్ అనేది విద్రుమ, దాని పేర్లోనే రాసింది. అది ద్రుమము కాదని. ద్రుమము అంటే వృక్షము, ద్రుమము కానిది విద్రుమము. అంటే నాన్ ప్లాంట్ కింగ్డమ్, ఇది యానిమల్ కింగ్డమ్ సంబంధించిందని వాళ్ళు అందుకే విద్రుమ అని పేరు పెట్టారు. ఇట్ ఈస్ జంతు జాతి అండ్ నాట్ వృక్ష జాతి. విద్రుమము, నాట్ ద్రుమము. ద్రుమము కానిది విద్రుమ లత, విద్రుమ తీగె. ఒకవేళ విద్రుమము ద్రుమమైతే అంటే వృక్షజాతి అయితే, అది ఒక తీగ అయితే విద్రుమలత అవుతుంది. అమ్మదో మరి. తీగెమేను, తన్వంగి, లతాంగి, సౌకుమారి. అటువంటి అమ్మలాగా ఈ విద్రుమం కూడా తీగలా అయిపోతే, దానికి ఒకవేళ జనయతు ఫలం, ఆ లతకు పండు పండితే, అంటే లత పండైతే,
అప్పుడు పోలిక సరిపడుతుంది. విద్రుమం ఏమిటి? ఒక యానిమల్ కింగ్డమ్ లో ఉన్నది లత అవడం ఏమిటి? ఆ లతకు పండ్లు పండడం ఏమిటి? ఆ పండు ఎర్రగా ఉండడం ఏమిటి? అది మా అమ్మ పెదాలతో సరిపోలడం ఏమిటి? అబ్బే, అసలు జరిగే పని కాదు. అది ఏమిటింతకీ? కాల్షియం కార్బోనేటు. పడడం అంటే ఏదో అనుకుంటున్నారు. ఇట్ ఈస్ జస్ట్ ఎ కాల్షియం ఇనర్ట్ ఇన్ఆర్గానిక్ సాల్ట్. కాల్షియం కార్బోనేట్ జడమైనది, అది చేతనంగా. అమ్మ పెదాలు చైతన్య స్వరూపము. జడము చేతనమైతే అప్పుడు సరిపో. జడాన్ని చేతనంగా చేసేది ఎవరు? ప్రతిదీ జడము. నా మనసు దగ్గర నుంచి నా ఇంద్రియాలన్నీ జడము. వీటిని చేతనంగా చేస్తున్నది ఎవరు? మయే. విద్రుమము ఎరుపు. దాని ఇమాజినరీ తీగ ఎరుపు. కాబట్టి పండు కూడా ఎర్రగా ఉంటుంది అని కవి సమయం ఊహ. విద్రుమం అంటే పగడం. పగడం రంగు ఇదిగో తెలుసు. పగడం రంగు ఇదిగో వచ్చేసి ఎరుపు. పగడం. దాని తాలూకా ఇమాజినరీ తీగ ఎర్రగా ఉంటుంది పండు. సాదృశ్యం ప్రవక్షే. సరిపోలిక చెప్పవచ్చును. చెప్తున్నాను కానీ చెప్పలేను. కానీ విద్రుమము లత కాలేదుగా. పండు పడ్డదుగా. సాదృశ్యము లేనే లేదు. సృష్టిలోని లౌకికమైనటువంటి పదార్థ జాతము ఏది కూడా పరతత్వంతో ఇలా ఉంటుంది అని చెప్పడానికి వీలు పడదు. అంటే పరతత్వము అలౌకికమైనటువంటి తత్వము, పారమార్థిక తత్వము. అమ్మ లావణ్య భరితము. అలౌకిక లావణ్య భరిత మాయమ్మ. మాయమ్మ. మాయమ్మ అలౌకిక లావణ్య భరిత. ప్రవక్షే సాదృశ్యం జనయతు ఫలం విద్రుమలత. నా వీలు పడలేదు. మళ్ళా నాని మరోసారి తెచ్చుకుని నబింబం త్వద్బింబ ప్రతిఫలన రాగాత్ అరుణితం. బింబం అంటే రిఫ్లెక్షన్, ప్రతిబింబము, పిక్చర్. స్పియర్ రౌండ్గా ఉండి గోళంగా ఉన్నది కూడా బింబం అంట. సూర్యబింబము, సోలార్ ఆర్బ్, మిర్రర్. బింబం అంటే అద్దం అని కూడా అర్థం ఉంది. షాడో, టైప్, డిస్క్. డిస్క్ లా ఉన్నది కూడా బింబం. ఊసర వెళ్ళి, షమిలియాన్ అంటాం కదా అది. దొండ పండు, ఐవి గౌడ్. ఐవి గౌడ్ అనేటిది దొండ పండు. మనకు తెలుసు, దొండకాయ తెలుసు. అది పండిపోతే ఎంత ఎర్రగా ఉంటుందో మనకు తెలుసు. ఇవన్నీ బింబం అనే దానికి అర్థాలు. ఇక్కడ ఏది ఊసర వెళ్ళా? అబే, అసలు తీసుకోనే లేము. చేత దొండపండు బింబం అంటే దొండపండు ప్రతిబింబం. ఈ రెండు అర్థాలు మనకు కావాలి. సాదృశ్యం నా బింబం. దొండపండు సాటి రానే రాదు. దాని పేరే బింబం అండి. అంటే అది ప్రతిబింబం అండి. బింబం అంటే ప్రతిబింబం అండి. దొండపండు ఈజ్ ఓన్లీ ఎ రిఫ్లెక్షన్. ఇట్ డజంట్ హ్యావ్ ఏ ప్రకృత్య ఆరక్తాయా కాదు. ప్రకృతి సిద్ధమైన అరుణిమ దానికి లేదు కదా. త్వద్బింబ, నీ యొక్క బింబము. నీవు బింబము, సర్వము ప్రతిబింబం. బింబ ప్రతిబింబవాదు. The original consciousness is the bimba, the reflected consciousness is the pratibimba. The original consciousness is the Turiya Sakshi Chaitanya Atma. The pratibimba is all the projected and apparently enjoyed mithya leka vitatham. మరి బింబము ఆధారం, ప్రతిబింబము దాని మీద ఆధారపడిన ఆధేయము. బింబము ఒరిజినల్, ప్రతిబింబము అధ్యాస. త్వద్బింబ ప్రతిఫలన రాగాత్ అరుణిమం. అమ్మ మేనికాంతి అరుణవర్ణం.
అది ప్రతిబింబమైనదైతే అది కూడా అరుణంగానే ఉంటుంది. ఆమె ఎర్రగా ఉన్నది. ఎర్రని దేని పదార్థాన్ని సాటిన్ మీద ఒక ఎర్రని సాటిన్ గుడ్డ ఉంది. దాని మీద తెల్లని ప్రిజం పెడితే ఆ ప్రిజం కూడా ఎర్రగానే ఉంటుంది. సంసర్గ అత్యాస వలన అంచేత అమ్మ మేనికాంతి త్వద్బింబ ప్రతిఫలన రాగాత్ అరుణం. త్వద్బింబ నీ శరీరం అనేటటువంటి బింబము యొక్క ప్రతిఫలన, ప్రతిఫలించుట, రిఫ్లెక్షన్ లేక రిఫ్రాక్షన్ అనే దాని వలన రాగాత్ కాంతి చేత అరుణితం ఎరుపైనడు. ఒరిజినల్ అరుణంగా ఉంది, కానీ ప్రతిబింబం కూడా అరుణంగానే ఉంటుంది. ఎర్రగా బుర్రగా ఉన్న అబ్బాయికి ఫోటో తీస్తే ఫోటో కూడా ఎర్రగా బుర్రగానే పడింది. ప్రతిఫలన రాగాత్, ఈ కాంతి ప్రతిఫలించుట వలన కలిగిన రంగు. దొండ పండుగ రంగు ఎక్కడి నుంచి వస్తుందండి? అమ్మ ప్రతిరూపము. మనం ఇంతమంది ఉన్నాం, ఇంతమందిలో ఎన్ని రకాలైనటువంటి వైవిధ్యాలు, అందాలు అవన్నీ ఉన్నాయి. ఇవి ఎక్కడి నుంచి వచ్చాయి? అన్నీ అమ్మ ఇస్తేనే వచ్చాయి. అమ్మ ప్రతిరూపమే అంత. కఠోపనిషత్. అగ్నిర్యథైకో భువనం ప్రవిష్టో రూపం రూపం ప్రతిరూపో బభూవ ఏకస్తథా సర్వభూతాంతరాత్మా రూపం రూపం ప్రతిరూపో బహిశ్చ. అగ్నిర్యథా ఏకో భువనం ప్రవిష్టః రూపం రూపం ప్రతిరూపో బభూవ. ప్రతి శరీరంలో వేడిమి ఉన్నది. ఎక్కడి నుంచి వచ్చింది? ఓ ఒకటే అగ్ని. ఏకస్తథా, తథా అదే విధముగా సర్వభూతాంతరాత్మా ఏకః రూపం రూపం ప్రతిరూప బహిశ్చ. ఇవన్నీ ప్రతిరూపములు, ప్రతిబింబములు. మరో శ్లోకం ఇలాంటిది ఉంది. వాయుర్యథైకో భువనం ప్రవిష్టో రూపం రూపం ప్రతిరూపో బభూవ ఏకస్తథా సర్వభూతాంతరాత్మా రూపం రూపం ప్రతిరూపో బహిశ్చ. రెండు రెండు 10 ఆ శ్లోకం. రెండు శ్లోకాలు. ఉన్న తత్వము ఒక్కటే, అది బింబము. మిగతావన్నీ ప్రతిబింబము. అగ్నివాయువే అంతవుతే వాటికి తల్లి అయినటువంటి అమ్మ ఒరిజినల్. ఇవన్నీ డూప్లికేట్, సింప్లీ డూప్లికేట్. ఈశ్వర శక్తియే సర్వత్రా ప్రకటమవుతున్నది. ఈశ్వరీ శక్తి అన్నా ఈశ్వర శక్తి అన్నా ఒక్కటే. దొండపండు అని చెప్పడము దృష్టాంతం. పాపం దొండపండు ఏం చేసింది? అది ఎలాగూ ప్రతిబింబమే. మరి నేను ప్రతిబింబమే. నా మనసు అంతకన్నా ప్రతిబింబమే. ఇవన్నీ రిఫ్లెక్టెడ్ కాన్షియస్నెస్. ఏది ఒరిజినల్ కాదే. ఈ ఒరిజినల్ కానటువంటి ఈ డూప్లికేట్ని పట్టుకుని నాది నేను అని ఎంత అల్లాడిపోతున్నాను, ఎంత తాదాత్మ్యాన్ని చెంది ఉంటున్నాను. ఆలోచించండి. దొండపండు కేవలం దృష్టాంతమే. సకలము కూడా ఈశ్వరీ శక్తియే. సకలమునకు ఈశ్వరీ శక్తియే బింబస్థానము. సర్వత్రా అంతా ప్రకటమవుతున్నది ప్రతిబింబము. త్వద్బింబ ప్రతిఫలన రాగాదరుణితం. మా సర్వము నీ ప్రతిఫలనమే తల్లి. ప్రకృత్యా రక్తాయ సుదతి తవ దంతక్షదరుచే ప్రవక్షే సాదృశ్యం జనయతు జనయతు ఫలం విద్రుమలత న న బింబం త్వద్బింబ ప్రతిఫలన రాగాత్ అరుణితం తులామధ్యరూఢం కథమివ నలచేత కలయ. తులామధ్యారూఢం కథమివ నలచేత కలయ.
తులాం అధ్యారోఢం. తులాం మధ్యారోఢం. మధ్యారోఢం కాదు. తులాం అధ్యారోఢం. తులాం సామ్యము చెప్పుటకు, తులతూచుటకు, తులయందుంచి తూచుటకు. అధ్యారూఢం త్రాసులో ఎక్కి నిలబడి చూపించుకోవడానికి. అధ్యారూఢం. అధి ఆరూఢం. అధ్యారూఢం. ఇకారానికి అసవర్ణమైన అచ్చు పరమైతే యణాదేశ సంధి వచ్చింది. అధ్యారూఢం సాటిగా నిలచుటకు. అది ఆరూఢం. ఆరూఢం అంటే ఎక్కి దాన్ని పొందడం. అధ్యారూఢం అంటే చక్కగా పొందడానికి. శ్రీకృష్ణ తులాభారం సినిమా చూశారు. పారిజాతోపహరణంలో ఆయన వర్ణన విన్నారు. ఏమిటి దాని అర్థం? శ్రీకృష్ణుని త్రాచులో పెట్టి సత్యభామ గారు వచ్చి ఆవిడ నగలన్నీ వేశారు పాపం. ఏది వేసినా సరిపోలేదు. ఆ అమ్మగారి దగ్గర ఉన్న నగలు చాలవు. అదే అర్థం. ఈ కృష్ణ పరమాత్మను ఎవరండి తోచగలరు? లౌకికమైన సంపదలను మొత్తం ఇండియాలో ఉన్నవి, ప్రపంచంలో ఉన్నవి తెచ్చి త్రాసులో పక్క పెట్టిన పరమాత్మని తోచరు. ఎందుకు? పరమాత్మ ఆబ్జెక్ట్ కాదు కనుక. అది అటుపక్కది కూడా ఆబ్జెక్ట్ అయితే దాన్ని తూచుతాం. సమ్ ఇది ఆబ్జెక్ట్ అదే అవుతుంది. ఓ పక్క ఆబ్జెక్ట్ కాదు, ఆయన గారు ఆబ్జెక్ట్ కాదు, చైతన్యం. ఆ చైతన్యం ఆబ్జెక్ట్ కాదు, కనపడదు, అచింత్యం, అవ్యవహార్యం, అగోచరం, అనూహ్యం, అనుపమానం, అవ్యయం, నిరవయం, నిష్కలం. దాన్ని ఎలా తూచుతాము? ఈవిడ తాలూకా తెలివి తక్కువతనం గాని ఈ సంపదలతో ఆ పరతత్వాన్ని ఎలా తూస్తుందండి ఆవిడ? తూచలేదు. మరి ఎలా తూచింది ఆవిడ? ఇంకో ఆవిడ వచ్చింది. ఆవిడ ఏం చేసింది? ఒక్కటి వేసింది. ఎందుకు వేసింది ఒక్కటి? ఏం మూడేయొచ్చుగా? తులసి దళాలు ఎన్నెన్నో ఉన్నాయి, ఒకటి చాలు. ఏకమేవ అద్వయం బ్రహ్మ. ఆ ఏకత్వాన్ని తెలుసుకుంటూ ఒక ఆకలి వేసింది ఆవిడ. వేసేసరికల్లా త్రాస్తుంది. భక్త్యా తు అనన్య శక్య అహం ఏవం విధోర్జున జ్ఞాతుం ద్రష్టుం చ తత్వేన ప్రవేష్టుం చ పరంతప. భక్త్యా తు అనన్యయా శక్య అహం, నేను భక్తి కాకుండా వేరు దేనికి దొరకను. మరి భక్తి అంటే ఏమిటండి? కొబ్బరికాయ కొట్టడం, హారతి వెలిగించడం, నైవేద్యం పెట్టి అదంతా మనం మెక్కడం, అదే భక్తి. స్వస్వరూపానుసంధానం భక్తిరిత్యభిధీయతే. వివేక చూడమని స్వరూపాన్ని తెలుసుకోవడమే భక్తి. నారద భక్తి సూత్రాలలో కూడా అదే చెప్పారు. స్వస్వరూప అనుసంధానం భక్తిరిత్యభిధీయతే. మోక్ష సాధన సామగ్ర్యాం భక్తిరేవ గరీయసి. మోక్ష సాధనంకి ఉన్నటువంటి ఉపకరణాలలో భక్తి ఒక్కటే గొప్పది. భక్తి అనగానేమి? స్వస్వరూపానుసంధానం భక్తిరిత్యభిధీయతే. భక్త్యా తు అనన్యయా శక్య అహం ఏవం విధోర్జున జ్ఞాతుం ద్రష్టుం చ తత్వేన ప్రవేష్టుం చ పరంతప. మూడు లెవెల్స్. ఆ రుక్మిణీదేవి అనేటటువంటి ఉపాధిలో ఉన్నటువంటి జ్ఞాని ఈ పరతత్వాన్ని స్వరూపంగా తెలుసుకున్నారు ఆమె. కాబట్టి రుక్మిణీదేవి గారు ఒక్కసారి ఇలా మనసులో ఆ పరతత్వం నేనే అని తెలుసుకుని ఒక దళం వేసేసరికల్లా ఆ పరబ్రహ్మం తూగింది. అదే కృష్ణ తులాభారం. అంతేగాని 80-90 కేజీల ఎన్టీ రామారావుని తోచడం కాదు అక్కడ. ఓకేనా? భక్త్యా తు అనన్యయా శక్య అహం ఏవం వితో అర్జున. తెలుసుకో. జ్ఞాతం అంటే శ్రవణం, ద్రష్టం అంటే చూడడం, జ్ఞాతం అంటే విషయ జ్ఞానం, ద్రష్టం
అంటే మననం. అంటే ఇది ఇది అని క్లియర్గా మెంటల్ దృష్టిలో పరిపక్వంగా తెలియడం. ప్రవేష్టం, టు బికమ్ వన్ విత్ ది అదర్, అంటే నిధిధ్యాస. శ్రవణ మనన నిధిధ్యాసలు అనేటటువంటి భక్త్యాతు అనన్యయా శక్య అహం ఏవం విదోర్జున. జ్ఞాతుం ద్రష్టుం చ తత్వేన ప్రవేష్టుం చ పరాంతప. ఎందుకు పరాంతప? శత్రువులను తప్పింపజేయువాడ. ఎవరు శత్రువులు? ఆ? పైన ఉన్నారు. అంతఃశత్రువులను నిర్మూలించినటువంటి, కామక్రోధాదులకు అతీతంగా ద్వంద్వాతీతమైన మనస్సు కలిగిన ఓ అర్జున, ఇదే మార్గం. అదే కృష్ణ తులాభారం. ఇక్కడ ఈవిడ గారు వచ్చేసారు, దొండపండు గారు త్రాసులో కూర్చున్నారు, నిలబడ్డారు త్రాసులో. ఈ పక్కన అమ్మవారి పెద్దాలను పెట్టారు. తూగల. ఎందుకు తూగుతుంది? అది జడము. పండు చెట్టుకు పుట్టింది, ప్రతిఫలనము. ఆ ప్రతిఫలనానికి మళ్ళా ఈమె కారణము. అమ్మ యొక్క ప్రతిఫలనం వల్లనే అది ప్రతిఫలిస్తోంది. కలయా 16వ వంతైనా కూడా. ఎందుకు 16వ వంతు? 8వ వంతు అనొచ్చుగా, 100వ వంతు అనొచ్చుగా. కలయా అన్న. షోడశ కళల పురుషుడు. కృష్ణోపనిషత్తులో చదువుకున్నాం. 16 కళలు కూడా ఓన్లీ ప్రకటమైనవి. తత్వము ఒక్కటి. ఒక్క కళ అయినా సరే, లేక 16ని కలిపినా సరే, అన్ని కలిపినా మిథ్య. మిథ్యా 1 ప్లస్ మిథ్య 2 ఈజ్ మిథ్య. మిథ్యా 1 ఇంటూ ఎన్, ఎన్ మిథ్యాస్, ఎన్ 16 మిథ్యాస్ ఆల్సో మిథ్య. మిథ్య ఈజ్ జీరో. జీరో మల్టిప్లైడ్ బై ఎనీథింగ్ ఈజ్ జీరో. దట్స్ ఆల్ మిథ్య. షోడశ కళల పురుషుడు ఏ విధంగా 16 కళలయ్యాయో, 16 వంతేనా లేదు. అంటే ఏ ఒక్క కళకైనా సరిపోలదు అంటున్నాడు. పురుషుడే సత్యం. 16వ వంతేనా, 12వ వంతేనా, 8వ వంతేనా, సగమైనా ఫుల్గా అయినా సత్యంతో సమానం కాదు. 16 కళల పురుషుడు అంటే పూర్ణుడు అని అర్థం. 16 అనాల ఆంధ్రుడండి అంటారు. అంటే పూర్తి ఆంధ్రుడు. 16 అణాలు, 16 కళలు అంటే ఫుల్ 1 రూపీ అన్నట్టుగా పూర్ణత్వం చెప్పడమే 16 కళల పురుషుడు అని అర్థం. ఆయన ఎక్కడ తెలుసుకోవాలి? ఇహ ఇవ అంత శరీరే సౌమ్య. గురుగారు చెప్పారు ప్రశ్నోపనిషత్తులో. ఆ పిప్పలాద గురువు గారు ఆ శిష్యుడికి పోతుంది. ఇహై ఇహ ఏవా, ఇక్కడే అంత శరీరే. అయితే గురుగారు లోపల ఉన్నా మరి బయట లేదా? ఊరు నాన్న అది కాదురా అర్థం. ఇక్కడ ఉపలబ్ధిరా. అంతఃశరీరే ఉపలబ్ధం. ఈజ్ అవైలబుల్ ఫర్ యూ దేర్. దట్ డజంట్ మీన్ ఈజ్ నాట్ దేర్ అవుట్ సైడ్. ఈజ్ ఎవ్రీవేర్, బట్ మోర్ సో ఈజీలీ అవైలబుల్. కథమివ నలజ్జేత. ఎందుకు సిగ్గుపడదు? అంటే సిగ్గుపడుతుంది అంటే వీగిపోయింది. దేవి ముందు అన్నీ తీసుకెట్టే. నవ విద్రుమ బింబ శ్రీన్యకారి రదనచ్చదా అన్నారు లలితా సహస్రం. నవ విద్రుమము, అప్పుడే తయారైనటువంటి విద్రుమం. బింబము, సూర్యబింబం. దాని శ్రీ కాంతి. ఉదయిస్తున్న సూర్యుడు ఎలా ఉంటాడు? అదిగో ఎర్రగా ఉంటాడు. నవ విద్రుమము ఎర్రగా ఉంటుంది. వీటిని న్యక్కారి అంటే తిరస్కరించే, క్రిందుపరచే, అపహసించే రదన, పెదవుల యొక్క. రదనచ్చదా. రదనము అంటే మళ్ళీ దంతాలు, వాటి యొక్క ఛదములు. అంటే దంతఛదాన్న రదనచ్చదా అన్న ఒక్కటి. రదనచ్చదా అని లలితా సహస్రం. క్రొత్తగా తయారైనటువంటి పాలిష్డ్ పకడాలు కానీ, అప్పుడే ఉదయిస్తున్న సూర్యబింబము కానీ నీ యొక్క పెదవుల ఎరుపులతో సాటి చెప్పలేము అంటూ సాటి చెప్పారు లలితా సహస్రం.
నిజారుణ ప్రభాపూర్ణమజ్జన్ బ్రహ్మాండ మండలా అన్నారు తాతయ్య గారు. అదే లలితా సహస్రంలో వేదవ్యాస తాతయ్య గారు నిజ ప్రకృత్యా అన్నమాట. అరుణ రక్తాయ, ప్రకృత్యా రక్తాయవే నిజారుణ ప్రభా రుచి పూర్ణ. ఆ ఆ కాంతిలో, పూర్తి కాంతిలో, 16 కళల కాంతిలో మధ్యత్ మునిగిపోయినటువంటి బ్రహ్మాండ మండల. ఈ బ్రహ్మాండ మండలం అంతా ఆమె యొక్క అరుణ కాంతిలో, ఆ పూర్ణమైన ప్రభాపూర్ణమైన స్వభావ సిద్ధమైన అరుణ కాంతిలో స్థానాలాడుతోంది. మధ్య బ్రహ్మాండ మండల. ఆయన ఏమన్నారు? ఈయన అలాగే అన్నారు. ప్రకృత్యా రక్తాయా సుదతి తవ దంతచ్చదరుచే ప్రవక్షే సాదృశ్యం జనయతు ఫలం విద్రుమలత నబింబం త్వద్బింబ ప్రతిఫలన రాగాత్ అరుణితం తులాం మధ్యారూఢం కథమివ నలజ్జేత కలయ. లోక సహజమైన ప్రవాళము, దొండపండు పెదవులతో సామ్యం చెప్తారు. అవి సాటి కావు అని చెప్పడము, వాటిని దృష్టాంతాలుగా తీసుకోవడమే కానీ లోకంలో ఏది సాటి కాదు అని చెప్పడమే. అవి ఉపలక్షణము. ఒక్కసారి ఆలోచించండి. ఆ పొంగేటటువంటి ఆ సముద్రపు అలలు, చక్కగా ప్రవహించేటటువంటి నదులు, ఓర్మని కిందకి దిగుతున్న జలపాతాలు, ఎర్రని సూర్యబింబము, చల్లని చంద్రబింబము, పక్షుల కలకరారావాలు. నిన్నను మా గార్డెన్స్ లో ఇక్కడ బటర్ఫ్లైస్ ఒక 20,000 బటర్ఫ్లైస్ వచ్చాయి ఒక్కసారి. ఒక్కొక్క బటర్ఫ్లై ఒక్కొక్క రంగులో. కొన్ని ఎర్ర ఉన్నాయి, కొన్ని పచ్చ ఉన్నాయి, కొన్ని ఆకుపచ్చ ఉన్నాయి. ఎవరివి ఈ రంగులన్నీ? ఎవరివి ఈ అందాలన్నీ? విస్తుపోవడం లేదు, ఆశ్చర్యం కలగడం లేదు. ప్రస్తుత శ్లోకంలోని వేదాంత విశేషాలు. సుదతి దంతఛదరుచి ప్రకృత్యా రక్తాయా విద్రుమలత జనయతు విద్రుమఫలం సాదృశ్యం తద్బింబం బింబఫలం ప్రతిఫలన రాగాత్ తులాం అధ్యారూఢం కలయా కథమివ నలజ్జేత అంటూ బ్యూటిఫుల్ వర్డ్స్తో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. సుదతి స్వచ్ఛమైన దంతాలు శుద్ధ సత్వానికి ప్రతీక. ఒక 10-15% సృష్టిలో శుద్ధ సత్వం ఉంటుంది, 80% రజస్సు ఉంటుంది, 5% తమస్సు ఉంటుంది. అందుకే దంతములతో పోల్చడము శుద్ధ సత్వానికి ప్రతీక. ప్రకృత్యా ఆరక్తాయ, సృష్టి ముఖ్యంగా క్రియాశక్తి. అందుకే దాన్ని క్రియేషన్ అన్నారు. క్రియేటివిటీ అంటే క్రియాశక్తి. ఆ క్రియేషన్ రజో అంశ, అది ప్రకృతి. ప్రకృతి అంటే అమ్మ. ప్రకృత్యా అంటే ప్రకృతి సిద్ధంగా, అంటే నీ స్వభావ సిద్ధంగా. ఆరక్తాయ అంటే ఆసమంతాత్, అన్ని వైపులా ఎరుపుదనం, క్రియేటివిటీ ఉంది. స్వభావము అరుణిమము, దంతరుచి సత్వము, దంత చెదరుచి రజోంశము. దంతములు సత్వము, దంత ఛదములు పెదవులు రజోంశము. విద్రుమము బింబ ఫలము. విద్రుమము ఆ పైన ఉన్నటువంటి స్కెలిటన్, ఆ సెక్రీటెడ్ మెటీరియల్ ఏదైతే ఉందో ఆ మెటీరియల్ జడం, కాల్షియం కార్బోనేటు, ద్రవ్యం. బింబ ఫలము అది కూడా చెట్టుకుంటే చైతన్యం ఉన్నది. అది ఎప్పుడైతే చెట్టు నుంచి విడిపడిందో అది చైతన్యాన్ని కోల్పోయింది. అది కూడా ద్రవ్యమే అవుతుంది, తమో అంశం అవుతుంది.
అటు దంతరుచిలోనున్న సత్వంశమైన దంతఛదములలోనున్న రజోంశమైన ఈ విద్రుమము లేక పవళంలోనున్నటువంటి ద్రవ్యశక్తి అయిన బింబఫలంలో ఉండేటటువంటి ద్రవ్యశక్తి తమోంశములు అన్నీ అమ్మయే. మూడు త్రిగుణాత్మకము. అందుకే ఆమెను త్రిగుణాత్మిక అని చెప్తారు. అలౌకికమైన అమ్మను లౌకికమైన వానితో సరిపోల్చలేము అని బోధన. అంటే వ్యవహారంలో ఇవన్నీ ఎంతో గొప్పగా కనబడతాయి, కానీ ఇవన్నీ ప్రొజెక్షన్ మాత్రమే. ద ప్రొజెక్టర్ అండ్ ద ఎక్స్పీరియన్సర్ ఈజ్ అవుట్ సైడ్ దీస్ థింగ్స్. దట్ ఈస్ ద ఆధార ఆర్ ద చైతన్య. అమ్మ బింబము సర్వము తద్బింబ ప్రతిఫలనము. మిథ్యా వితథం కలయా. 16 కళలన్నీ కూడా దృశ్యములు, జ్ఞేయములు, జ్ఞానము, ద్రష్ట, సాక్షి, పరాభట్టారి. బింబ ప్రతిబింబవాదం, సత్ అసత్తుల పృథక్కీకరణం, వేరు చేయుటం, అదే వివేకం. వివేకం అనగానేమి? సత్ అసత్తుల పృథక్కీకరణము. ఇది బింబము, ఇది ప్రతిబింబమో తెలుసుకోవడం. బింబము లేనిదే ప్రతిబింబము లేదు. బింబం ఒక్కటే, ప్రతిబింబాలు అనేకం. బింబము శాశ్వతము, ప్రతిబింబాలు వచ్చిపోయేవి. బింబము సర్వస్వతంత్రము, ప్రతిబింబము పరతంత్రము. బింబము సత్యము, ప్రతిబింబము మిథ్య. సూర్యుడు ఒక్కడే, ప్రతిబింబాలు అనేక. ఇక్కడ బింబ అంటే సూర్యబింబం అని కూడా చెప్పుకోవచ్చు. సూర్యబింబం వేరేది కాదు కదా, తల్లియే సూర్యబింబం. అందుకే సూర్య ఉపాసన రెండు రకాలుగా చెప్పుకున్నాం. సూర్యుడిని ఒకటిగా ఉపాసించుకో, లేకపోతే సూర్యుడినేమో ఆయన రశ్ములుగా ఉపాసించుకో, అనేక ఫలాలను పొందు అంటూ నిన్ను బోధించుకున్నాం. అలంకార విశేషాలు. విద్రుమలు అతయే లేదు. విద్రుమం కోరలు, అది దాని తాలూకా పైన సెక్రీటెడ్ కాల్షియం కార్బోనేటు. దానికి లత ఎలా అవుతుంది? దానికి పండ్లు పండుతాయా? పండవు. విరోధ ఆభాస అలంకారం. పండు పండవు అన్నది విరోధము, ఈ విద్రుమలత అన్నది ఆభాస, అధ్యాస, విరోధాభాస. సంబంధం లేని దానికి సంబంధం ఉన్నట్లు చెప్పడం అతిశయోక్తి. విద్రుమమునకు లతయే లేదు. లేని లతకు పండ్లు ఎలా పండుతాయి? పండని పండ్లు ఎరుపెలా ఉంటాయి? కానీ అవి ఎర్రగా ఉండొచ్చేమో. ప్రవక్షే సాదృశ్యం అనడం అతిశయోక్తి అలంకారం. అధర బింబము, బింబ ఫలము. అధర బింబం అంటే కింది పెదవి అనేటటువంటి రక్తిమము కలిగిన దానికి బింబ ఫలము దొండపాడే పండుతో పోలిక. ఎక్కడైనా సరే చైతన్యవంతమైనటువంటి వస్తువు జడములతో పోల్చడానికి వీలవుతుందా? బింబ ఫలము జడము, అదర బింబము చేతనము. అదర బింబాన్ని ముట్టుకుంటే తెలుస్తుంది, బింబ ఫలాన్ని ముట్టుకుంటే దానికి తెలియదు. అదర బింబాన్ని కట్ చేస్తే బ్లీడ్ అవుతుంది, నొప్పెడుతుంది. బింబ ఫలానికి నొప్పెట్టదు. అది అది అచేతనం. చేతనానికి అచేతనానికి పోలిక చెప్తున్నాడు కాబట్టి అతిశయోక్తి అలంకారం. రెండు అతిశయోక్తి అలంకారాలు ఒక్కచోట ఉంచితే సంసృష్టి అంటారు. వేర్వేరు అలంకారాలను ఒక చోట ఉంచితే సంసర్గము అంటారు. సంసృష్టి అంటే రెండు అతిశయోక్తులను ఒకచోటే ఉంచారు కాబట్టి సంసృష్టి. బింబం అనగా అధిదైవము, సూర్యబింబము నీవే అని అర్థం. బింబము అంటే అమ్మ బింబము, ఇది ప్రతిఫలన బింబము. బింబము అంటే దొండపండు, బింబము అంటే సూర్యబింబము. ఇన్ని చెప్పడం వలన అర్థశ్లేష. మళ్ళీ ఏమిటంటున్నారు? కఠోపనిషత్తు. సూర్యో యథా సర్వలోకస్య చక్షు. సూర్యుడు ఏ విధముగానైతే సర్వలోకమునకు కన్ను, నలిప్యతే చక్షురైర్బాహ్య దోషై. అతనికి చక్షు సంబంధమైనటువంటి బాహ్య దోషములతో అంటు లేదు. నలిప్యతే. సూర్యో యథా సర్వలోకస్య చక్షు నలిప్యతే చక్షురైర్బాహ్య దోషై.
ఏకోస్తథా సర్వభూతాంతరాత్మా న లిప్యతే లోక దుఃఖేన వాక్యః ఏకోస్తథా సర్వభూతాంతరాత్మా న లిప్యతే లోక దుఃఖేన బాహ్యః. పైనున్న సుఖ దుఃఖాలతో చైతన్యానికి సంబంధం లేదు. తులా మధ్యారూఢం కథమివ, సామ్యము చెప్పలేము. అలౌకిక ఉక్తి, ఇది వీలు పడదు అని చెప్పడాన్ని అలౌకిక ఉక్తి అంటారు. త్రికాలములలోనూ విద్రుమలత లేదు, విద్రుమ ఫలాలు లేవు. వ్యతిరిక్త అలంకారం, లేని వాటిని ఉన్నట్టుగా చెప్తున్నారు కాబట్టి వ్యతిరిక్త అలంకారం. భగవతికి సాటి భగవతియే. నిరుపమము, అదే అనన్వయ అలంకారము అంటారు దాన్ని. నిరుపమము, ఉపమానము లేదు, అన్వయం కుదరదు. కాబట్టి అనన్వయ అలంకారము రాసుకోవచ్చు అక్కడ. నిరుపమ బదులు అనన్వయ అని. ప్రవక్షే సాదృశ్యం అంటే మళ్ళీ నిరుపమానమైనటువంటి ఉపమానము లేని దానిని ఉపమించి చెప్పడము మళ్ళీ అతిశయోక్తి. భగవతి మేని అరుణిమ బింబ ఫలానికి సంక్రమించిందని చెప్తున్నారు. భగవతి ఎర్రగా ఉంది, భగవతి యొక్క బింబము ప్రతిఫలించి పాపం ఈ బింబ ఫలము దొండపండు కూడా ఎరుపుదనం సంక్రమించుకుంది. సంక్రమణ అలంకారం. గగనం గగనాకారం అంటే ఆకాశం ఎలా ఉంటుంది చెప్పండి అని అడిగారు అనుకోండి, ఎలా ఉంటుంది, మళ్ళీ ఆకాశాన్ని చూపించాలి. గగనం గగనాకారం సాగర సాగరోపమ. సముద్రం ఎలా ఉంటుందంటే అదిగో వెళ్ళి నాన్న సముద్రం దగ్గర తీసుకెళ్ళి చెన్నై బీచ్కో వైజాగ్ బీచ్కో తీసుకెళ్ళి చూపించాలి. సాగరోపమ. రామరావణయోర్ యుద్ధం, రామరావణ యుద్ధం ఎంత అద్భుతంగా ఉంది, ఎంత బీభత్సంగా ఉంది. రామరావణయోరివ, అది మళ్ళీ వాళ్ళతోనే సరే. ఇటువంటి వాటిని నిరుపమ అలంకారము లేక అనన్వయ అలంకారము అంటూ కూడా చెప్తారు. బాగుంది, ఎండ్ చేసుకుందాం. అనన్వయ అలంకారం అని చెప్పాను కదా. ప్రకృత్యా ఆరక్త అంటే భగవతి మేని అరుణిమ బింబ ఫలానికి సంక్రమణం. ప్రకృత్యా ఆరక్తయ స్వభావం గగనం గగనాకారం అయిపోయింది. అదే చెప్తుంది అయిపోయింది. ఒకసారి రెండు అన్నమయ కీర్తనలను చూసి ముగించు. మోసిన ముత్యాన కేలే మొరగులు ఆసల చిత్తాన కేలే అలవోకలు కందులేని మోము కేలే కస్తూరి. పీర్లెస్ ముఖం అంటే ఏ విధమైనటువంటి కంపారిజన్ లేని ముఖానికి మేకప్ ఎందుకమ్మా? ఆయన గారు వెయిట్ చేస్తున్నారు, అసలే అరుస్తున్నాడు కోపగిష్టి ఆయన, నరసింహావతారం ఎత్తుతాడు. నువ్వు లేట్ చేసి నీ మేకప్లతో కానీ ఇలా కూర్చున్నా ఉంటే నన్ను పట్టుకుంటాడు ఆయన. నన్ను లోపలికి పంపించాడు వేరగా నిన్ను తీసుకురమ్మని. నువ్వు ముసిన ముత్యానివి, నీకెందుకమ్మా ఈ మేకప్పులన్నీ? కందులేని మోముకేలే కస్తూరి చిందుని పప్పున కేలే చేమంతులు. కొన్ని మట్టిలైనా పెట్టుకోనివయ్యా అంటే మందయానమునకేలే మట్టెల మూతలు. నువ్వేమైనా గబగబా నడుస్తావు ఏమిటి ఆవిడ సౌండ్, అవి సౌండ్ చేయడానికి నీ మట్టెలును నీ పాదాలకు ఉన్న పట్టీలును. చాలా నెమ్మదిగా నడుస్తావు, ఆ సౌండే వినపడదు, పెట్టుకున్నట్టు తెలియదు. గంధమేలే పైకమ్మని నీ మేనికి, ఎందుకమ్మా గంధము సెంటు అత్తరు అగరు అన్ని పూస్తున్నావు? నువ్వు స్వతసిద్ధంగా అందమైనటువంటి గంధం కలిగిన దానివి, ఎందుకమ్మా ఈ మేకప్లు? టైం అయిపోతుందమ్మా, త్వరగా రా తల్లి, ఆ నరసింహావతారాన్ని నేను భరించలేను బయట అంటున్నాడు. ముద్దుల మాటలకేలే ముదములు నీ అద్దపు చెక్కులకేలే అరవిరి. అరవిరి అంటే ఒక టైప్ ఆఫ్ మేకప్ టు మేక్ ది చీక్స్ గ్లిటర్. అసలే నీ చెక్కులు అద్దాల్లా ఉన్నాయి, మళ్ళీ వాటికి మేకప్ వేసి మళ్ళా ఇంకా గ్లిటర్గా చేయాల్సిన అవసరం లేదమ్మా. ఒత్తిక మాటలకేలే
ఓర్పులు. ఎంత నెమ్మదిగా మాట్లాడతావు. దీంట్లో ఉచ్ఛ్వాస నిశ్వాసాలు కూడా తెలియవు. ఏమీ అలసట కూడా లేనటువంటి వీటికి నీకు అద్దమేలే తిరువెంకటాద్రీసుగూడి. ఆ అద్దం అంటే ఇంకోటి ఉండాలి. ఆ అద్దం నీకెందుకు? నువ్వు ఏకమేవ అద్వయం చేత అద్దము ఉన్నది నీవు ఉన్నావు అంటే రెండు ఏర్పడతాయి. నీకు అద్దం అక్కర్లేదు. ఒకవేళ నువ్వు అద్దం చూసుకోవాలనుకో, అదిగో ఆయన గారి మనలోకి చూడు. నువ్వు అక్కడే ప్రతిఫలిస్తున్నావు. వెంకటాద్రీసుని గుడి నీకు అర్థమే లేదు. మూసిన ముత్యాన కేలే మెరుగులు అసల చిత్తాన కేలే అలవకలు కందులేని మోము కేలే కస్తూరి చిందుని కొప్పున కేలే చేమంతులు మందయానమునకేనే మట్టెల మూతలు గంధమేలే పైకమ్మని నీ వెనికి మూసిన ముత్యానకేలే ముద్దుల మాటలకేలే ముదములు నీ అద్దపు చెక్కులకేలే అరవిరి ఒత్తిక మాటలకేలే ఊర్పులు నీకు అద్దమేలే తిరువెంకటాద్రీసుగూడి మూసిన ముత్యానకేలే. అద్భుతమైన అటువంటిదే అమ్మ సొగసు. పలుకుతే నియలను పారమీయవే అలరు వాసనలని అధర బింబానకు పలుకుతే నియలను పారమీయవే అలరు వాసనలని అధర బింబానకు పొక్కిటి లేనగవు పొంగువాలు చూపవే చక్కని నీ వదనంపు సందమామకు చక్కని నీ వదనంపు సందమామకు అక్కరు నీ వాలు కన్ను లారతిగా నెత్తవే చక్కని నీ చెక్కు తొలకరి మెరుపులకు పలుకుతే నియలను పారమీయవే అలరు వాసనలని అధర బింబానకు పతి వెంకటేశు గూడి పరవశమే ఈయవే హితమైన మా మంచి హృదయానకు పతి వెంకటేశు గూడి పరవశమే ఈయవే హితమైన మా మంచి హృదయానకు అతని నే తలచగా ఆనతీయగదవే. ఆ పరమాత్మనే నేను తలుచున్నట్టుగా నాకు అనుగ్రహించు. అతని నే తలచగా ఆనతీయగదవే పతితోడ నీలోని తలపోతలకు పలుకుతే నియలను పారమీయవే అలరు వాసనలని అధర బింబానకు. ప్రకృత్యా రక్తాయాః సుదతి తవ దంతఛదరుచేః ప్రవక్షే సాదృశ్యం జనయతు ఫలం విద్రుమలత న న బింబం త్వద్బింబ ప్రతిఫలన రాగాతరుణితం తులాం మధ్యారూఢం కథమివ నలచేత కలయా. ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయ కర్తృభ్యో వంశ ఋషిభ్యో నమో గురుభ్యః. సర్వోపప్లవరహిత ప్రజ్ఞానఘన ప్రత్యగర్థో
బ్రహ్మైవాహమస్మి. అతనినే తలచగా ఆనతీయగదవే. సోహమస్మి ప్రవక్ష్యే సాదృశ్యం జనయితు ఫలం విద్రుమలత.